ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా కోట్ల రూపాయల బిల్లులు క్లియర్ కావడంలో ఎవరి హస్తం ఉంది? ఆర్థిక శాఖలో ప్రైవేట్ కంపెనీల జోక్యం పెరిగిపోయిందా? ప్రైవేట్ సాఫ్ట్వేర్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు చెక్ పెడుతున్నారా? ప్రభుత్వంలోని కొన్ని శాఖల పనితీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా బిల్ పాస్ కావాలంటే ఎవరు ముందు బిల్స్ అందజేస్తారో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత బిల్ పాస్ చేసి టోకెన్ జారీ చేసేవారు. ట్రెజరీ కోడ్ ప్రకారం ట్రెజరీలో బిల్ పాస్ కాగానే ఆ బిల్ బ్యాంకుకు వెళ్లి బెనిఫిషియరీ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేది. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేకుంటే ట్రెజరీలోనే బిల్లు ఆపి ఫ్రీజింగ్ అని చెప్పేవారు. కానీ గత 3 సంవత్సరాలుగా ట్రెజరీ కోడ్లో ఎలాంటి మార్పు చేయకుండానే ట్రెజరీలో పాస్ అయిన బిల్లుని ఈ కుబేర్లో హోల్డ్ చేసి పెడుతున్నారు. ఆ బిల్లును సెక్రటేరియట్లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తున్నారు. అంటే ట్రెజరీ చేయాల్సిన పనిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేసేస్తోంది. దీనికి ట్రెజరీ కోడ్లో కానీ ఫైనాన్స్ కోడ్లో కానీ ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాదు, కొత్తగా ఓ ప్రోగ్రాం తయారు చేసి ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. ఈ ప్రైవేట్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ. కానీ ఇప్పుడు ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని ట్రెజరీ, పిఏఓ లాంటి అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్ ఆఫీస్గా మారింది. 4 ఏళ్లుగా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ కంపెనీ హెడ్ ఆఫీస్గా మారింది. ట్రెజరీ ఎంప్లాయీకి తెలియకుండానే వారి బిల్స్కి టోకెన్ నంబర్లు మారుస్తారు. వాళ్లే బిల్ పాస్ చేస్తారు. ఆ తర్వాత ట్రెజరీలోకి డ్రాయింగ్ ఆఫీసర్ నుంచి బిల్ తెప్పించుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ట్రెజరీలో 1993 నుంచి కంప్యూటర్లు వాడుతున్నా వారు తమ సొంత ప్యాకేజీ తయారు చేసుకుని ఇంపాక్ట్, ఈ ఖజానా లాంటి ప్యాకేజీ తయారు చేసుకుని వాడుకునేవారు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఓ కొత్త ప్యాకేజీ తెచ్చి మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ను ప్రభుత్వ శాఖలోకి ప్రవేశపెట్టాలంటే ఓ సాఫ్ట్వేర్ తయారు చేసి థర్డ్ పార్టీ ఆడిట్ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టాలి. కానీ ఎంతో ముఖ్యమైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అలాంటి ఏ ప్రమాణాలు పాటించక కొత్త సాఫ్ట్వేర్ను డిపార్ట్మెంట్లో నేరుగా ప్రవేశపెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. ఈ కుబేర్కి ట్రెజరీలో నుంచి వెళ్లాల్సిన బిల్లు కానీ చెక్ కానీ క్రెడిట్ కావడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ బిల్స్ 6 నెలలైనా పడవు. కానీ అదే హెడ్ ఆఫ్ అకౌంట్స్ బిల్స్ 3 రోజుల్లో కొందరికి క్రెడిట్ అవుతాయి. ఎలా అంటే అలా పర్సంటేజీలు ఫైనాన్స్ లో 2 నుంచి 3% కమిషన్ తీసుకుని బిల్స్, చెక్కులు క్రెడిట్ చేస్తున్నారు.